Audio Jungle. మన ఛానల్లోని ఈ సిరీస్ కన్నా ముందు చూడాల్సిన 3 సిరీస్‌లకి సంబంధించిన టాప్ 10 ఎపిసోడ్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ వీడియోలోని బెన్ 10 ఆన్ యూవర్స్‌లో ఉన్న టాప్ 10 బెస్ట్ ఎపిసోడ్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్లో ఉన్న బెన్ 10 ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చితే కింద కనిపిస్తున్న రైట్ బటన్ని, షేర్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ని బెన్ 10 వాచ్ని కొట్టినట్టు కొట్టి మీ ఫేవరెట్ ఏలియన్ ఏంటి అనేది కామెంట్ చేసుకోండి. నెంబర్ 10, ఇట్స్ ఎ మ్యాడ్ బెన్ 10 వరల్డ్. ఈ ఎపిసోడ్లోని బెన్ 23, బెన్ 10 కలిసి మ్యాడ్ యూనివర్స్లోకి అయితే వెళ్ళిపోతారు. ఆ యూనివర్స్లోని మ్యాడ్ బెన్ 10 చాలా ఈవిల్, దొంగ నా కొడుకు. వీడు వీళ్ళిద్దరిపైన అటాక్ చేయడం కోసం వెయిబీగ్గా మారి వాళ్ళ పైకి అటాక్ చేస్తూ ఉంటారు. అలా అయితే స్టోరీ ఉంటుంది. ఈ ఎపిసోడ్లోని టోటల్గా 3 బెన్ 10స్ని చూడటం, వాళ్ళు ఫైట్ చేసుకోవడం, ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇంకా ఈ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే మస్ట్ వాచ్, ఇది తప్పకుండా చూడండి. నెంబర్ 9, వెపన్ 11 పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఈ ఎపిసోడ్లోని కెవిన్ సీక్రెట్ ఒరిజిన్ స్టోరీని అయితే చూపిస్తారు. కెవిన్ మళ్ళీ ఈవిల్గా మారిపోయి రోటస్ అనే గ్రూప్లోని జాయిన్ అయిపోతాడు. అలా బెన్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. ఈ 2 ఎపిసోడ్స్లో కూడా చాలా హై మూమెంట్స్ ఉంటాయి. ఆల్సో 2 టైమ్స్ మ్యూటేట్ అవుతాడు కెవిన్. 2 మాన్స్టర్ వర్షన్స్ని అయితే చూస్తాం. ఆ వర్షన్ కెవిన్ తోటి బెన్ ఫైట్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఈ ఎపిసోడ్లోని హై మూమెంట్ అంటే ఏలియన్ ఎక్స్ని బెన్ ఫ్రీగా కంట్రోల్ చేయగలుగుతాడు. అది నిజంగా గూస్ బంప్స్ని ఇస్తుంది. ఆల్సో బెన్కి ఎలివేషన్లు కూడా బాగా పడతాయి. నెంబర్ 8, బెన్ 10 vs యూనివర్స్. ఈ ఎపిసోడ్లోని బెన్ 10 ఏలియన్ ఎక్స్ని యూజ్ చేసినందుకు సెలిస్టియల్ సేపియన్ స్పీసీస్ బెన్ 10కి ఫైట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అలా స్టోరీ ఉంటుంది. ఈ ఎపిసోడ్లోని ఏలియన్ ఎక్స్ vs ఏలియన్ ఎక్స్ ఫైట్ అయితే ఉంటుందిరా చారి, మ్యాడ్నెస్ అంతే. ఏలియన్ ఎక్స్కి సంబంధించిన ఫుల్ పవర్స్ని రచ్చ లెవెల్లో అయితే చూపిస్తారు. నెంబర్ 7, ఫర్ ఫ్యూ బ్రెయిన్స్ ఫర్ మోర్. ఈ ఎపిసోడ్లోని ఆల్బిడో యాస్మెల్ బ్రెయిన్ని దొబ్బేసి ఆటోమేటిక్ గ్రీమెంటర్గా అయితే మారిపోతాడు. అలా తను బెన్ 10 టీం పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అలా ఎపిసోడ్ అయితే ఉంటుంది. ఈ ఎపిసోడ్లోని చాలా ఆటోమేటిక్ ఏలియన్స్ని అయితే చూస్తాం. ఈ ఎపిసోడ్లోని బెన్ 10 vs ఆల్బిడో ఫైట్స్ అయితే తోపు ఉంటాయి. మెయిన్గా అయితే ఈ ఎపిసోడ్లోని బెన్ 10 యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్ అయిన అటామిక్స్ అయితే ఎంట్రీ ఇస్తుంది. దానిని చూడగానే గూస్ బంప్స్ రా బాబు, ఏమన్నా పవర్స్ అసలు చూసి వెంటనే ఫ్యాన్ అయిపోతా. నెంబర్ 6, ది ఫ్రాగ్ ఆఫ్ వార్ పార్ట్ 1 and 2. ఈ ఎపిసోడ్లోని ఫ్రాగ్స్ బేబిక్స్ లాంటి ఏలియన్స్ని కంట్రోల్ చేసి ఎర్త్ పైన అటాక్ చేస్తూ ఉంటాయి. అలాగే బెన్ని అరెస్ట్ చేసి ఒక పాడ్లో పెట్టి స్పేస్లోకి అయితే విసిరేసి బెన్ చనిపోయాడు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. మళ్ళీ పార్ట్ 2లోని బెన్ 10 రిటర్న్ అవుతాడు అనుకోండి. ఆ ప్రజెంట్ చేసే విధానం ఉంటుంది చూసారు, అది పాడు అసలు. ఒక సస్పెన్స్ తోటి బెన్ 10 క్యారెక్టర్ని సడన్గా చూపిస్తారు. ఆల్సో బెన్ 10కి మామూలు ఎలివేషన్ అయితే పడవు. విజిల్స్ వేసి చొక్కా చింపేసుకోవాలనిపిస్తుంది. ఆల్సో ఈ దీంట్లోని వెయిబిక్ vs వెయిబిక్ ఫైట్ కూడా సూపర్గా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నెంబర్ 5, ది ఎండ్ ఆఫ్ ది ఎరా. ఈ ఎపిసోడ్లోని పెద్ద బెన్ 10ని చూస్తాం. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ ఎపిసోడ్లో అయితే చూపిస్తూ ఉంటారు. అప్పుడే మెల్ట్రోన్ అయితే అటాక్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ ఎపిసోడ్కి సంబంధించిన స్టోరీ. ఈ ఎపిసోడ్లోని ఒక ట్విస్ట్ ఉంటుంది. చూసి వెంటనే బుర్రలు ఎగిరిపోతే ఏమన్నా ట్విస్ట్ రా ఇది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఆల్సో ఈ ఎపిసోడ్లోని పెద్ద బెన్ 10కి సంబంధించిన చాలానే ఏలియన్స్ గురించి అయితే చూపిస్తారు. ఈ ఏలియన్స్ గురించి, తన వాచ్ గురించి ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. నెంబర్ 4, ఏ న్యూ డౌన్. బెన్ 10 యూనివర్స్కి ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ తర్వాత మరి ఇంకే ఎపిసోడ్ కూడా మన బెన్ 10కి సంబంధించి రాలేదు. రీబూట్ వర్షన్కి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. ఈ ఎపిసోడ్లోని యూనివర్స్ బిగినింగ్కి బెన్ 10 అయితే టైం ట్రావెల్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే స్టోరీ. ఈ ఎపిసోడ్లో ఏకంగా 54 ఏలియన్స్ని వన్ టైంలో అయితే చూపిస్తారు. అది చూసినప్పుడు మనకి పిచ్చి వచ్చేస్తుంది. ఆల్సో బెన్ 10కి సంబంధించి, బెన్ 10 యూనివర్స్కి సంబంధించి చాలా సీక్రెట్స్ని ఈ ఎపిసోడ్లో అయితే రివీల్ చేస్తారు. అది మాత్రం చాలా క్రేజీగా అయితే ఉంటుంది. ఈ ఎపిసోడ్ చూడకపోతే చూడండి, పర్ఫెక్ట్ ఎండింగ్ బెన్ 10 యూనివర్స్కి. నెంబర్ 3, షో డౌన్ పార్ట్ 1 and 2.
ఈ ఎపిసోడ్లోని మాల్వేర్ యాస్మిత్ ప్లానెట్ పైకి అటాక్ అయితే వస్తాడు. సో తన్ని కాపాడుకోవడం కోసం బెంటన్ని తీసుకొస్తాడు. అలా బెంటన్కి తనకి అయితే ఫైట్ అవుతుంది. ఈ ఎపిసోడ్లోని బెంటన్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ని చూపిస్తాడు. బెంటన్ ఏలియన్ ఫోర్స్ సిరీస్కి ముందు ఆమ్లెట్రిక్స్ని ఎందుకు యూజ్ చేయడం ఆపేశాడు, ఫీడ్బ్యాక్ ఏలియన్ ఎలా చచ్చిపోయింది అనే దాని గురించి అయితే ఈ ఎపిసోడ్లోని కవర్ చేస్తారు. ఈ ఎపిసోడ్లో చాలా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ అయితే ఉంటాయి. మెయిన్గా అయితే వేబీకి మాల్వేర్కి ఫైట్ అయితే అవుతుంది. ఆ ఫైట్లోని వేబీకి ఏలియన్ అయితే ఓడిపోతే చూసినట్టే మనకి మబ్బులు ఇడిపోతాయి. ఇదే ఓడిపోయిందంటే ఇంకెవర్రా ఓడిస్తారు దీన్ని అనుకునే టైంలోని ఫీడ్బ్యాక్ ఏలియన్ రిటర్న్ అవుతుంది. ఆ సీన్ చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయిరా బాబు, మామూలుగా రావు. ఈ సిరీస్ మొత్తానికి హైలైట్ మూమెంట్. యాక్చువల్గా ఫీడ్బ్యాక్ ఎలా రిటర్న్ అయ్యింది అని చాలామందికి అర్థం కాదు. సో దీనిపైన వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్కా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 2, ఈ ఎపిసోడ్లోని విల్ గ్యాక్స్ ఎవ్రీ యూనివర్స్లో ఉన్న బ్యాడ్ బెన్స్ అందరినీ తన కంట్రోల్లో పెట్టుకొని వాచ్ లేని ఒక బెంటన్ పైకి అటాక్ అయితే పంపిస్తాడు. అలా ఎందుకు చేశాడు అనేది ఎపిసోడ్లోని చూసి తెలుసుకోండి. ఈ ఎపిసోడ్లో మాత్రం ఆల్మోస్ట్ మనం ఒక 10 బెంటన్స్ని అయితే చూస్తాం. చూసినప్పుడు మనకి గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నప్పుడు. ఇది ఒక మినీ ఎండ్ గేమ్ రా అనే ఫీల్ అయితే ఇస్తుంది. అలాగే ఈ ఎపిసోడ్లో ఉండే టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా అంత ఈజీగా అర్థం కాదు. అర్థం చేసుకోవాలి అంటే మ్యాక్సిమం ఒక 5 టైమ్స్ అయినా చూడాలి. బ్రైన్ ఎగిరిపోతూ ఉంటుంది ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంటే. నెంబర్ 1, అండ్ దెన్ దేర్ వాజ్ బెంటన్. ఈ ఎపిసోడు ఇందాక చెప్పిన ఎపిసోడ్కి పార్ట్ 2 అనొచ్చు. ఈ ఎపిసోడ్లోని బెన్కి ఆమ్లెట్రిక్స్ ఎలా దొరికింది, దానికి కారణం ఏంటి అని చాలా క్రేజీ డీటెయిల్స్ని అయితే చూపిస్తారు. ఈ ఎపిసోడ్ని చూసినప్పుడు బుర్ర ఒకేసారి బ్లాస్ట్ అయిపోయిన ఫీల్ కలుగుతుంది. మనం బెంటన్కి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ చూసుంటాం కదా, బెంటన్కి ఆమ్లెట్రిక్స్ దొరుకుతుంది. ఆ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్ లింక్ ఉంటుంది. అక్కడ జరిగిన ప్రతి దానికి కూడా ఈ ఎపిసోడ్లోని ఒక రీజన్ అయితే చూపిస్తారు. వాడి అమ్మ ఆ ఎపిసోడ్లోని ఇంత డీటెయిలింగ్ పెట్టారా అని చెప్పి బుర్ర బ్లాస్ట్ అయిపోయిన ఫీల్ అయితే కలుగుతుంది. అసలు ఇంత ప్లాన్ ఎప్పుడు వేశారా అనే ఫీల్ అయితే వస్తుంది. ఈ ఎపిసోడ్ ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఏం అర్థం కాదు. ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనేది చాలా కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. మీకు కనుక అర్థం కాకపోతే చెప్పండి. దానిపైన కూడా మన ఛానల్లోని ఒక వీడియో తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది బెంటన్ ఆన్ యూవర్స్కి సంబంధించిన టాప్ 10 బెస్ట్ ఎపిసోడ్స్. ఈ వీడియోకి పార్ట్ 2 కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆన్ యూవర్స్లోని ఇంకా బెస్ట్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చెయ్యాలని ఉంది. చెయ్యాలా వద్దా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నేను బెంటన్ పైన మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాను. అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, బెంటన్ ఆమ్లెట్రిక్స్ కొట్టినట్టు కింద లైక్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ని, షేర్ బటన్ని కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.